నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఓవైపు కూటమి నేతలు, మరోవైపు సీఎం జగన్ ఏపీలో పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ పట్ల ఆకర్షితులైన కొందరు నేతలు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన కొందరు నేతలు సీఎం జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎక్కడైనా అభ్యర్థుల ప్రకటనకు ముందు పార్టీలోకి వలసలు ఉంటాయి. టికెట్ కోసం ఆశావాహులు క్యూ కడుతూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా వైసీపీలోకి వలసలు జోరందుకోవడం విశేషం. ఎన్నికలకు టైం దగ్గర పడే కొద్దీ ఈ వలసలు మరింత పెరుగుతున్నాయి. మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ వద్దకు వస్తున్న ఇతర పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకొని జగన్ కు జై కొడుతున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. ఇక తాజాగా కర్నూలు జిల్లా వాసులు సీఎం జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ యాత్ర పల్నాడు జిల్లాలో ఉండగా ఇటు కర్నూలు నేతలు అక్కడకు వెళ్లి మరీ సీఎం జగన్ ని కలిశారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. ఇక సీఎం జగన్ వారందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మాసాల పద్మజ వైసీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి కూడా ఈ రోజు వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి మరో కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక బీజేపీ నుంచి ఆలూరు నియోజకవర్గ నేత, మాజీ మేయర్ కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైసీపీలో చేరడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.